ఆ జిల్లాలో మద్యం బెల్ట్ షాపుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ ఎక్సైజ్ అధికారులే ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు సీఎం హెచ్చరికలు సైతం బేఖాతరవుతున్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవాలంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బెల్ట్ షాపుల పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం బెల్ట్ షాపుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. లైసెన్స్ మద్యం దుకాణంలో పెద్దగా ఆదాయం లేదని దాదాపు అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. మద్యం షాపుల లైసెన్స్ దారులే బెల్ట్ షాపుల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని యథేచ్ఛగా గ్రామాల్లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పిన ఆదేశాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. కొందరు ఎక్సైజ్ అధికారులు నెల మామూళ్లతో బెల్ట్ షాపుల నిర్వాహకులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుకున్నంత లాభాలు రాకపోవడం, చాలా షాపులు నష్టాల్లో ఉండడంతో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. బెల్ట్ షాపులకు లైసెన్స్ మద్యం దుకాణాల నిర్వాహకులు మద్యం సరఫరా చేస్తున్నారు. పనిలో పనిగా కర్ణాటక మద్యం కూడా బెల్ట్ షాపుల్లో విక్రయిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో తరచూ పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం పట్టుబడుతోంది. ఉమ్మడి జిల్లాలో 204 మద్యం దుకాణాలు ఉండగా బెల్ట్ షాపులు వందల సంఖ్యలో ఉన్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్న ఉల్చాలలో బెల్ట్ షాపు తొలగించాలని ప్రజా సంఘాల నేతలు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉల్చాలలో మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. మంత్రాలయంలో సైతం బెల్ట్ షాప్ ఏర్పాటు చేశారు. అధిక శాతం అధికార పార్టీకి చెందిన వారే మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు ఆ షాపుల వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం షాపులకు 10% మించి ఆదాయం కనిపించడం లేదు. పెట్టుబడి, సిబ్బంది వేతనాలు, అద్దె, విద్యుత్ బిల్లు, ఇతర ఖర్చులన్నీ చూస్తే ప్రతి నెలా లక్షల్లో నష్టం వచ్చే పరిస్థితి ఉందని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. దీంతో నష్టాల నుంచి గట్టెక్కడానికి బెల్ట్ షాపులే మార్గంగా ఎంచుకున్నారు.